బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపైన నమోదైనటువంటి పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల హైదరాబాద్లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బండి భగీరథ్ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన పైన అయితే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఒక మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఫిర్యాదుతో ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది. మరి ప్రస్తుతం ఈ కేసు రాజకీయంగా, సామాజికంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీసిందని చెప్పుకోవాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపైన నమోదైనటువంటి పోక్సో కేసు ఇందు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఆయన అయితే ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మరి ఇటీవల హైదరాబాద్లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బండి భగీరథ్ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఒక మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఫిర్యాదుతో ఈ కేసు నమోదైనట్లయితే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ కేసు రాజకీయంగా, సామాజికంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చకైతే దారితీసింది. సో మరి ఇదే అంశం పైన ప్రస్తుతం మనతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికైతే మా ప్రభాకర్ ఫోన్ ఇన్లో ఉన్నారు. ప్రభాకర్, మైనర్ బాలిక కుటుంబం చేసినటువంటి ఫిర్యాదులో ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి ప్రస్తుతం? రాధాకృష్ణ తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు సంబంధించి భగీరథ సాయి లైంగిక వేధింపుల కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల వ్యవహారంలో పోక్సో కేసును ఎదుర్కొంటున్న భగీరథ్ హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని తాజాగా పిటిషన్ దాఖలు చేసినట్టుగా మనకి వార్త అయితే అందుతా ఉంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టుగా భావిస్తున్న భగీరథ హఠాత్తుగా ఈ పిటిషన్ దాఖలు చేయడం అనేది కొంత ప్రాధాన్యతను సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీస్తుందని తెలుస్తా ఉన్నది. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే ఈ నెల 14వ తేదీన విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. హైకోర్టు వెకేషన్ బెంచ్ సమక్షానికి రానుందని మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసినట్టుగా తెలిసింది. అయితే ప్రభుత్వం బండి భగీరథ వాదనలను సమ్మర్ వెకేషన్ బెంచ్ ఆలకించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి సో సమ్మర్ వెకేషన్ బెంచ్ ను తీసుకుందని చెప్పుకోవచ్చు ఈ పిటిషన్ సంబంధించి. అయితే ఇందులో బాధితురాలి కుటుంబం ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 14న లిస్టింగ్ అయిన నేపథ్యంలో పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ విచారణ మొదలుపెట్టిన విషయం మనం చూస్తా ఉన్నాం. పోక్సో కేసు దర్యాప్తు అధికారికంగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ ను నియమితులు చేసినట్టుగా క్లియర్ గా మనకి కనిపించింది. అదేవిధంగా డీజీపీ సివి ఆనంద్ ఆదేశాలతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీర్బాగ్ లో భగీరథ్ పైన కేసు నమోదైంది. అయితే సోమవారం ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. ఇందులో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ నమోదైన కేసుకు గైక్వాడ్ దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే అందుతా ఉంది. అయితే ఇదే అంశం పైన మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ కీలక నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొన్ని కీలక విజ్ఞప్తి కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధాని భద్రత ఏర్పాట్లో పాల్గొనని ఏదేని సీనియర్ ఐపీఎస్ అధికారిని ఈ కేసు విచారణకు నియమించాలంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కోరినట్టుగా తెలుస్తోంది. బండి సాయి భగీరథ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేయాలంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. బండి సంజయ్, బీజేపీ కార్యకర్త సంగప్పను కూడా ఈ కేసులో చేర్చాలని బాలిక కుటుంబంతో రాజీ కుదిర్చే ప్రయత్నంలో వీళ్ళిద్దరూ కీలక పాత్ర పోషిస్తున్నారనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు మాత్రం ఈ కేసును చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారని కనిపిస్తా ఉంది. అనేక స్టేజ్ల మీద వారిని అడిగినా కూడా వారు దీన్ని ఎక్కువ పట్టించుకోని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది కుటుంబ వ్యవహారం అభివర్ణించడం దీనికి నిదర్శనం కాదంటూ దీని పార్టీలతోని పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకి సంబంధం ఉన్నట్టు చిత్రీకరించడం కరెక్ట్ కాదంటూ కూడా బీజేపీ నాయకులు చెప్పడంతో కొంత ఈ కేసుకి చర్చ జారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మైనర్ బాలిక పైన ఈ అఘాయిత్యానికి ఈ విధంగా ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి
బండి సంజయ్‌కి సంబంధించిన దాంట్లో బీజేపీ నేతలు ఎవ్వరు కూడా స్పందించకపోవడం కొంత చర్చకు దారితీస్తుందనే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పోక్సో కేసు తీవ్ర సంచలనం సృష్టించిందని క్లియర్ కనిపిస్తా ఉంది. గత 3, 4 రోజుల నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి చర్చకు దారితీస్తా ఉంది. బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేస్తారా? ఎన్‌కౌంటర్ చేస్తారా? దీనికి బాధితురాలు మాత్రం కరెక్ట్ ఆధారాలతోని పోలీస్ స్టేషన్‌లో ఆశ్రయించడం జరిగింది. కేసు కూడా పెట్టినటువంటి నేపథ్యం మనకు కనిపించింది కాబట్టి, సో, అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? గతంలో కూడా ఇట్లాంటి సందర్భంలో కొంతమందిని ఎన్‌కౌంటర్ కూడా చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో, ఇటు ప్రతిపక్షాలు, ప్రభుత్వం నుంచి చాలా మంది కూడా పేదోడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం రాజకీయాల్లో ఉంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా పాల్పడతారా? అనేది కొన్ని చాలా వరకు కూడా కొన్ని వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇవాళ క్లియర్‌గా కనిపిస్తా ఉన్నది. బండి సంజయ్ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు కావాల్సుకొని. కొడుకుని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుందనేది ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లెయింట్స్ కూడా వారు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బృందం వాళ్ళంతా కూడా. సో, ఆహ్, ఇటు గతంలో కూడా బండి సంజయ్ చాలా వ్యాఖ్యలు చేశారు. ఇదే పోక్సో కేసుకి సంబంధించి మైనర్ బాలికలపైన రేప్ అటెంప్ట్‌లు చేసినటువంటి సంఘటనలో బండి సంజయ్ తను ప్రెస్ మీట్ పెట్టి మరీ వారి మీద విమర్శించారు. వారిని ఉరి తీయాలని చెప్పారు. ఎన్‌కౌంటర్ చేయాలని చెప్పారు. అట్లయితేనే బుద్ధొస్తదని చెప్పి ఇటు బండి సంజయ్ నేరుగా గతంలో గత కొన్ని పరిస్థితుల్లో చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు నేరుగా తన కొడుకే ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కోవడం, మరి దీనికి తను మౌనంగా ఉండడం, అదే విధంగా తను ఇంకా అనేక స్టేజ్‌ల ముంగట బండి సంజయ్ నా ఎదుగుదలని తట్టుకోలేకపోతా ఉన్నారు. అందుకే ఇట్లా కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నారు నా మీద అంటూ కూడా మాట్లాడడం ఇదంతా కూడా అంటే తనకైతే ఒకలాగా, పక్కోళ్ళకైతే ఇంకోలాగా అన్నట్టుగా ఒక కేంద్ర హోం సహాయక మంత్రిగా ఉన్నారు తను. ఇట్లాంటి ప్రవర్తన కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా కొన్ని డిమాండ్‌లు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. సో, ఇదిలా ఉంటే ముఖ్యంగా పరారీలో ఉన్నారని చెప్పి పోలీసులు ఒకవైపు చెప్తా ఉన్నారు. మరి పోలీసులు చెప్పినప్పటికీ పరారీలో ఉంటే మరి ఏ విధంగా అప్పీల్ చేశారు? ఏంటి అనేది కూడా ఈ చర్చకు కూడా దారితీస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి ప్రభాకర్ కోర్టులో పిటిషన్ ఇలా చేశారు. ప్రభాకర్ అంటే యాహ్! భగీరథ్ పైన కేసు నమోదు చేయడానికి పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మరి ఆధారాలు ఏమైనా సేకరించారా? ఆధారాలు అంటే బాధిత ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీర్ బషీర్బాగ్‌లో కంప్లెయింట్ చేశారు. ఇట్లా మా బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విధంగా ఫోర్స్ చేశాడు. సో, కొంతకాలం నుంచి ఇట్లా జరుగుతుంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. వీడియోలు తీసి, సెల్ఫీలు తీసి భయపెట్టాడు. భయభ్రాంతులకు గురి చేశారు. దానికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ కూడా పోలీసులకి అందజేసిన సందర్భం కనిపించింది. మనకి ఆ బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు వారందరూ కూడా అదే విధంగా ఇటు పోలీసులు వారి నుంచి కూడా కొంత ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తా ఉన్నారు. మొదటిసారిగా ఈ నెల 9 తారీఖు ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇవాళ ఆహ్, 11 గంటల ప్రాంతంలో కూడా ఎవరైతే బాలిక తల్లిదండ్రులను కూడా మరోసారి ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బాలికతను కూడా ఇంకా కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితుడిగా అయితే ఎవరు చెప్తున్నారో సో, ఆయనకు సంబంధించినటువంటి సెల్ఫీ వీడియోస్, ఫోటోసు అదేవిధంగా కొన్ని వీడియో కాల్స్, ఆడియో కాల్సు దాని తర్వాత తను మాట్లాడినటువంటి కొన్ని కాల్ రికార్డ్స్ కూడా పోలీసుల ముందు పెట్టడం జరిగింది. కొంత బెదిరించాడంటూ కూడా ఇటు బాధితుల తరపు నుంచి పోలీసులకి కంప్లెయింట్ చేశారంటూ కూడా కొంత సమాచారం అందుతా ఉన్నది. మరి చూడాలి ఈ కేసు ఎటు మలుపు తిప్పుతుంది ఏంటి అనేది కూడా. సో, ఇక్కడ ట్విస్ట్ అంతా కూడా పోలీసులు మొత్తం చెప్తా ఉన్నారు. పరారీలో ఉన్నాడు బండి భగీరథ్ అంటే పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ పరారీలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ వచ్చి హైకోర్టులో ఎట్లా పిటిషన్ వేస్తాడనేది ఒక చర్చకైతే దారితీస్తా ఉంది. మరి ఎవరు వేశారు? అడ్వకేటు డైరెక్ట్‌గా వెళ్లి ఏసాడా? లేకపోతే పిటిషన్‌దారుడే పోయి ఏసాడా? ఏంటి అనేది కూడా కొంత సమాచారం అందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే మరి హైకోర్టు నుంచి ఏ విధంగా అంటే ముందస్తుగా అరెస్ట్ చేయకూడదనేటిది ఇటు నిందితుడి నుంచి అంటే నిందితుడిగా ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో బండి భగీరథ్ నుంచి అప్పీల్ వేశాడు. పిటిషన్ వేశాడు. సో, ముందస్తుగా అరెస్ట్ చేయకూడదు. ఇందులో పోక్సో కేసు కింద ఎట్లాంటి తప్పు చేయలేదు నేను. నాకు ఎట్లాంటి ఇందులో ఎలాంటి పాల్పడలేదు నేను. నాకు సంబంధం లేదు. నా నుంచే ఇంకా డబ్బులు తీసుకున్నారు వాళ్ళు గతంలో. నాకు తెలిసిన వ్యక్తులు, పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అంతే తప్ప ఎలాంటి వేధింపులకు గురి చేయలేదు అది ఇది అని చెప్పి కూడా ఇటు పిటిషన్‌లో వేసినట్టుగా పిటిషన్‌లో పేర్కొన్నట్టుగా కొంత తెలుస్తా ఉన్నది.
మరి ఈ హైకోర్టు తనకి మరి బెయిల్ ఇస్తుందా, ముందస్తు బెయిల్? ఇటు పోలీసులు మాత్రం విచారణ చేపడతా ఉన్నారు. సో ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో మరి ప్రస్తుతం అయితే బండి భగీరథ్ అయితే లేడు, పరారీలో ఉన్నాడు అని చెప్పేసి ఓ వైపు అంటూనే ప్రస్తుతం మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి ఆయన అయితే ప్రస్తుతం బెయిల్ కోసం అయితే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరి బండి భగీరథ్ తరపున ప్రస్తుతం న్యాయవాదులు కోర్టులో ఏ విధమైనటువంటి న్యాయవాదనలు వినిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? బండి భగీరథ తరపు నుంచి న్యాయవాదులు తప్పకుండా అంటే ఆ ఈ ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ చేసినటువంటి బాలిక తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. గతంలో వీరంతా కూడా కలిసి ఉండేవారు. కొంత వారి దగ్గర పరిచయస్తులు వీళ్ళంతా కూడా. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడే ఆ ఇదే ఆ టైంలో ఏ విధంగా మరి కేసు ఫైల్ చేశారు. సో అందులో కొంత ఆ ఇది మోదీ పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో ఇటు వారి తండ్రి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, సో ఇది ఒక రాజకీయంగా వెనకాల ఏదో కుట్ర చేయడానికి ఇదంతా చేశారు. సో వారికి మాకు కొంత ఆ కొంత ఏమంటారు పరిచయ సంబంధం ఉంది తప్ప ఇందులో ఎలాంటి కూడా పాల్పడలేదు. పాల్పడినట్టుగా ఎవిడెన్స్ కూడా ఒకసారి మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా కొంత ఇటు బండి భగీరథ్ సంబంధించిన అడ్వకేట్లు కూడా కొంత అవి కూడా హైకోర్టుకి ఇచ్చే క్రమంలో ఉన్నారు. సో కొన్ని కీలకంగా అంటే ఇప్పుడు ఎవరైతే బాలికగా ఉన్నారో వారికి సంబంధించిన కొన్ని ఆ ఫొటోస్, వీడియోస్ ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో అవి ఏ సందర్భంలో జరిగాయి, అది ఏ సందర్భానికి సంబంధించిన ఫోటో, ఏ సందర్భంలో వీడియో అని చెప్పి కూడా వాటికి సంబంధించిన డేట్లు, అదేవిధంగా సిచ్యువేషన్ అదంతా కూడా ఆ ఎవిడెన్స్ అదంతా కూడా వీరు స్టేట్మెంట్ రూపంగా ఒక పేపర్లో, అదేవిధంగా ఒక చిన్న మెమరీ కార్డ్ ద్వారా కూడా దాంట్లో మొత్తం కూడా సేవ్ చేసుకుని డైరెక్ట్గా ఇటు హైకోర్టులో ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో ముఖ్యంగా వీరు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కంప్లైంట్ చేసినటువంటి బాధిత తల్లిదండ్రుల వారికి సంబంధించిన అందులో డబ్బులు ఇచ్చిన అది కూడా అందులో పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 50,000కు పైగా కూడా కొంత అప్పుగా తీసుకున్నారు అనేది వీరు చెప్తున్న పరిస్థితి. బండి భగీరథ్ అడ్వకేట్ కూడా అందులో అటు హైకోర్టుకి ఇచ్చే దాంట్లో కూడా ఒక ఆధారం అనేది చెప్పుకోవచ్చు. ఆ డబ్బులు ఏదైతే ఇచ్చామని చెప్తున్నారో అది వారి అవసరాల నిమిత్తం అప్పుగా ఇచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే మరి చూడాలి నిజంగా ఈ స్టేట్మెంట్స్, ఈ ఆధారాలు ఇటు రెండు వైపులా వాదనలు చూసిన తర్వాత హైకోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో మరి ఇప్పటి వరకు పూర్తిగా పోలీసులు కూడా పూర్తి స్థాయి ఏవైతే దానికి ఎవిడెన్స్లు అయితే సేకరించినట్లుగా తెలుస్తలేదు. మరి పూర్తి స్థాయి ఎవిడెన్సులు తేలకముందే, ఇప్పుడు న్యాయాలు తేలకముందే మరి కోర్టు ఇతనికి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుందా, ముందస్తు బెయిలు ఇట్లా? ముందస్తు బెయిలు అంటే కొంత ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగానే కల్పిస్తా ఉన్నాయి. ఎందుకంటే పూర్తి ఆధారాలు ఇటు బండి భగీరథకు సంబంధించిన పూర్తి ఆధారాలు లేని ఎడల కోర్టు కూడా ఇటు బాధితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ప్రభుత్వం నుంచి ఏదైతే అడ్వకేట్లు వాదనలు వినిపిస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఒకవేళ బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్మితే తనకి బెయిల్ ఇవ్వకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ బలమైన ఆధారాలు ఉంటే మాత్రం తనని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనుషులు చెప్పినంత అంటే బాధితులు చెప్పినంత మాత్రాన కోర్టు అది నమ్ముతుందని మనం క్లియర్గా చెప్పలేము. ఎందుకంటే ఖచ్చితంగా ఆధారాలతో సహా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కోర్టులో కాబట్టి. సో ఆ ఆధారాలు ఎంతవరకు పాసిబిలిటీ ఉన్నాయి, ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి అనేది కూడా ఇటు హైకోర్టు కూడా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఈ నెల 14న దీనికి సంబంధించిన బెంచ్ పైకి వస్తుంది కాబట్టి, సో ఇప్పుడు అటు ప్రభుత్వం నుంచి లాయర్లు ఉన్నారో అదేవిధంగా అటు ఎవరైతే ఇప్పుడు బండి భగీరథ్ ఉన్నారో తన నుంచి కూడా అడ్వకేట్లు ఉన్నారు కాబట్టి, సో వారి వాదనలు విన్న తర్వాత మరి ఎవరి వాదనలు ఎందులో నిజం ఉంది, ఏది వాస్తవం అనేది కూడా అందులో తేలే అవకాశం ఉంది రాధాకృష్ణ. సో మరి ఈ పోక్సో చట్టం ప్రకారము ఒకవేళ ఇతడు నిజంగానే ఇట్లా చేసిండు అన్న కోణంలో ఒకవేళ నిజాలు బయటపడితే మరి ఈ కేసులో వర్తించే సెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? చాలా శిక్షణలు ఉంటాయి రాధాకృష్ణ దీనికి సంబంధించి. ఒకవేళ ప్రూవ్ ప్రూవ్ అయితే మాత్రం బండి భగీరథ్ దాదాపు 25 సంవత్సరాలు జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్లో అంటే ఉరి శిక్ష కూడా వెళ్ళే అవకాశం ఉంటాయి కాబట్టి, సో అది రేప్ అటెంప్ట్ చేసి బాలిక కానీ ఎవరైనా సడన్గా చనిపోతే మాత్రం దాంట్లో తీవ్రంగా
ఈ పోక్సోలో పొందుపరిచారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు తను సెక్సువల్ హరాస్మెంట్ చేశారని చెప్తున్నారు కాబట్టి దాదాపు 25 సంవత్సరాల వరకు కూడా జైల్లో ఉంటారనేది ఇటు ఆ, పోక్సో చట్టంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని మార్పులు చేర్పులు చేశారు మరి, చూడాలి నిజంగానే. ఆ, ఒకవేళ ఆ, ఈ స్టేట్మెంట్లు ఈ ఆధారాలు బట్టి కోర్టు ఈ పోక్సోలో ఏ కేటగిరీలో తనకి సెక్షన్ ప్రకారంగా వేసే అవకాశం ఉంటుంది ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది రుజువైతే మాత్రం కొంత ఖచ్చితంగా బండి సంజయ్కి చాలా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. తన పరువు కూడా పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే తను హోంశాఖ మంత్రిగా ఉన్నారు. అట్లాంటి కొడుకు ఈ పోక్సో కేసు కింద నమోదై తను జైలుకి పోయినటువంటి పరిస్థితి ఉంటే, సో ఖచ్చితంగా తనకి రాజకీయంగా కోలుకోలేని ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం పోక్సో కేసు కింద గతంలో చాలా మంది మీద కూడా బకెట్ భార్గవ్ అని కొంతమంది మీద కూడా పడిన సందర్భం, వారు ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా వారు బయటికి రాని పరిస్థితుల్లో కనిపిస్తా ఉన్నాయి. సో చాలా క్రిటికల్ గా ఉంటాయి పోక్సో సంబంధించినటువంటి సెక్షన్ల కింద చట్టాలు మాత్రం. సో ఒక్కసారి ప్రూవ్ అయ్యి జైలుకి వెళ్ళారంటే ఇక బయటికి వాళ్ళ జీవితం ఆగమైపోయినట్టే అనేది క్లియర్ గా కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఆ కేసుకి సంబంధించిన వెళ్ళే వారిని చూస్తే కూడా. సో వారికి ఇంకో లైఫ్ కూడా ఉండే పరిస్థితి ఉండదు. దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా జైల్లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి బండి భగీరథ్ కి ఏ సెక్షన్ల కింద పడుతుందో ఒకవేళ ప్రూవ్ అయితే ఏంటనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.